హలో మై డియర్ బంగ్లా ప్లేయర్లు, నీ యవ్వ ఇప్పుడే మనం ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఓడిపోయి వస్తున్నాం. నీ యవ్వ ఎలాగైనా ఇండియాని పిసికి మనం 2 పాయింట్లు సంపాదించాలి. అరే ఈ మ్యాచ్ గిన బిస్కెట్ అయిందంటే మనం బుట్టి బుర్ర సర్దుకొని మన దేశానికి పోవాల్సిందే. అరే తమ్ముడు, నువ్వైతే రెడీగా ఉండు, నీ సట్టా బుట్ట అంతా సర్దుకొని. అరే మీతో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి టీము, అలాంటి టీంనే ఒట్టిగానే పిసికి పడేశాం. మీరు లెక్క మీపై మ్యాచ్ గెలువుడు మేము పొద్దున్న లేచి బాత్రూం కూర్చున్నట్టే. అరే ఏంది రోహిత్ అన్న, మరీ ఎంత దారుణంగా పోల్స్తున్నావు? అరే మేం పిల్ల టీమే కావచ్చు, మరీ మమ్మల్ని అలా పోల్చడం తప్పు. రోహిత్ అన్న, నువ్వు అంత పెద్ద మాట దానికైనా మీపై మ్యాచ్ గెలువు నీకు ప్రయత్నిస్తాం. మీపై మ్యాచ్ గెలిచి మా నాగిని డాన్స్ ఏంటో చూపిస్తాం. అరే ఏమనుకుంటున్నారు, బాంగ్లా అంటే నాగిని, నాగిని అంటే బాంగ్లా. అరే ఓలే ఇలాంటి మాటలు మస్తు చూసినాంలే. మీపై మ్యాచ్ గెలిపి నీకు మేమంతా అవుతాంలే. మా జైత్వాళ్ళకు తాలు ఒక్కడే పితికి పడేస్తారు మిమ్మల్ని. అట్లుంటుంది ఇండియా అంటే మళ్ళీ. అరే మైనా మిస్ హిరోడి, లాస్ట్ మ్యాచ్ లోనే ఆస్ట్రేలియాపై 40 కొట్టొచ్చున్నా, ఇండియాపై అయితే సెంచరీ పక్కా కొట్టేస్తా. ఈ రోడీ ఉన్న ఫామ్ కి బూమ్రా వేసిన, సిరాజ్ వేసిన, హర్షదీప్ వేసిన, జడేజా చేసిన, కుల్దీప్ వేసిన, ఒక్కొక్కరిని బత్తాయి జ్యూసులా పిండి పడేస్తా. అరే తమ్ముడు, నీవు మాకు పిసికేది కాదు, నేను మీకు పిసుకుండా చూసుకో. అరే మీ పిల్లాటల్లో మాతో కాదు ఇంకెవరైతే అన్నా చూసుకోండి. అరే మేమున్న పామ్కి మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిసికేస్తా. అరే మీకు ఇండియా ఏమన్నా పిల్ల టీం లా కనిపిస్తా ఉందా? అరే అమ్మ తోడు, మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉడక్కాయ వణకేలా చేస్తా. ఈ బూమ్రా వేసే బౌలింగ్ కి మీ షాదీలు లేచేలా చేస్తా. అరే ఏంది రోహిత్ అన్న, మరీ దారుణం మీది. నీ ఏవో ఫస్ట్ మ్యాచ్ నుంచి ఛాన్స్ ఇవ్వడం లేదు. నన్ను పేరుకు మాత్రం సెలెక్ట్ చేశారు, కానీ ఒక్క మ్యాచ్ లో కూడా ఆడేయలేదు. దూబే ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. అలాంటి వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఇస్తున్నారు, నాకు మాత్రం ఛాన్స్ ఇవ్వడం లేదు. ఈ నాగిని వాళ్ళ పైన ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఒక్కొక్కరికి నాగిని డాన్స్ ఆడిపిస్తా. అరే తమ్ముడు, ఇప్పుడు టీం ఫిక్స్ అయిపోయింది, నీకైతే ఛాన్స్ ఇవ్వడం కష్టమే. నువ్వైతే ఏం భయపడకు, నీకు మంచి మంచి అవకాశాలు వస్తుంది పిక్చర్ లో. ఫ్రెండ్స్, వీడియోని మాత్రం ఒట్టిగానే చూసి వెళ్ళిపోతున్నారు. ఆ లైక్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ పలకని పెంచుర్రో బాయ్. అరే అలాగే ఎవరు పిసుకుతారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.